మన జన్మల కాలని మన రక్తాలు పంచుకొని మన జీవితాల సగభాగం ఆడాలి మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాది నీచంగా కూలాది కూలంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నారా, ప్రశ్నించారా, నిలదీశారా, ప్రయత్నమైన చేశారా? అసలే జరుగుతుందండి. అసలు మన అమ్మలు, మన అక్కలు, చెల్లెళ్ళు, కూతుళ్ళు బయటకు వెళ్తే తినడానికి ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కు మనం ఎన్నుకుంటున్నాం. అరే వాళ్ళేమైనా అవుడుల్లోకి బొమ్మ మట ఎలా కలిపోతున్నారా? మళ్ళాంటి మనుషు మధ్య వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్ స్టాప్లోనూ, రెస్టారెంట్లోనూ ఎక్కడ పడితే సార్ కాముంటూ చూస్తూ కొన్ని వేల కళ్ళ మధ్యలో సమస్తి ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తే భయం సార్ మనకి. సెక్షన్ ఏంటి సార్ ఈ పరిస్థితి? చేద్దాం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లు వచ్చిన మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవోభవ మొదటి నమస్కారం శ్రీకబట్ట భారత సంస్కృతి ప్రపంచానికే చాలా నేర్పించింది. దాని మనకి ఏమీ నేర్పించకపోయి ఇదే దేశంలో రామచంద్ర సక్సెస్ పర్ని సీతవర్ధని వెతకలని కోతులతో కోసం వాడిని సామ్రాజ్యం సల్మాన్ రాష్ట్రం చేశారు. రాముడిని చూసి మనమేం నేర్చుకున్నాం సార్? నేర్చుకున్నాను సార్. ఆడవాళ్ళు ఎత్తుకోవడం చీలలు లాగుతాం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ మై కంట్రీ అధ్యక్ష సార్. కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, ఎచ్చట్టాలు ఇవన్నీ మన సద్యంగా నాగిరి కోసం, బతకడం కోసం వేల లక్షల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అధిపతి లేని డెమోక్రసీ సిస్టంలో ఆడడానికి సేఫ్టీ లేదు సార్. మారా సార్, ఈ పద్ధతి మారా సార్. సార్ మార్పుని రాకాసం కూడా పదా సార్. రావాలి సార్, మన అందరిలో రావాలి సార్. మన అమ్మలు భద్రంగా గడుపులో రాసుకొని కాపాడి కానీ పెంచినందుకు మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని దాచుకోవాలి సార్. శిక్షలు పెట్టాం కాదు సార్, అందరి చేత పెద్దవాళ్ళు శిక్ష పెట్టింది సార్. ఆడవాళ్ళ గురించి చదివించింది సార్. అమ్మతత్వాన్ని నేర్పించాను సార్. అమ్మతత్వాన్ని నేర్పించాను సార్. అంతే సార్.